హలో హలో. సార్, నమస్తే సార్. నమస్తే. సార్ మాది దేపూర్ విలేజ్ సార్, ఆత్మకూరు మండలం. దేపూర్ విలేజ్. ఆత్మకూరు మండలం సార్. ఇక్కడ మా ఊర్లో ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు సార్, మీ నా నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పు. సువార్త సభలో అని రాస్తుంది, అంటే ఏంటి సార్ అంటే? హలో. సువార్త సభలు అయిపోయినాయమ్మయ్యా. అయిపోయినాయి సార్, కరెక్టే. అంటే ఏంటి సార్, అంటే ఏంటి అది? ఏమిటంటే సార్ అవి రక్షణ సభలు అయినాయ్యా. అదే సార్, రక్షణ సభలు అంటే దేని గురించి సార్? నాకు అర్థం కాలేదు, అందుకని అడుగుతున్నాను. అంటే ప్రభు గురించి, మన యేసు ప్రభువు. ఓహో, ఓకే. క్రిస్టియానిటీ, ఓకే ఓకే, డన్. క్రిస్టియానిటీ గురించి సార్. ఆయన క్రిస్టియానిటీ అంటే సార్ అది ఒక మతం కాదు ఆయన. ఓకే సార్. అంటే నేను మామూలుగా సార్, అంటే ఇప్పుడు రాజ్యాంగంలో మతం అనే ఉంది సార్, నేను అందుకని మతం అనే పిలిచాను, మీరు తప్పుగా అనుకోమాకండి. ఏం లేదు నాయన. సార్ చెప్పండి సార్. మనకి ఏంటంటే రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. సరే సార్. మనకి ఏంటంటే ఆ దైవత్వం అనేది మనుషులకి ఆశీర్వాదం. సరే సార్, నాకు ఇప్పుడు కొన్ని డౌట్లు ఉన్నాయి సార్. దాంట్లో నేను చదివాను కొద్దిగా, అది కాను అట్లా కొన్ని చదివున్నాను. మీరేమైనా చెప్పగలుగుతారా సార్? నీ డౌట్ చెప్పు నాయన. సార్ ఇప్పుడు మామూలుగా మా ఊర్లో అయితే ఎవరు క్రిస్టియన్స్ ఎవరు లేరు సార్. అంటే మీరు ఇక్కడ మీరు అడిగారా సార్? మీరు విలేజ్ వాళ్ళని ఎవరన్నా అడిగి వేసారా, లేకుంటే మామూలుగా వేసుకుంటూ వెళ్ళిపోయారా సార్? అది మామూలుగా అట్ట దేవుని సువార్త చేసి మాకు తెలియదు, అది వేసుకుంటూ వచ్చేసాం. సరే సార్. అయితే ఇప్పుడు మామూలుగా మార్క్ 16:16 ఉంది కదా సార్. మార్క్ 16:16. నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడిన, నమ్మని వారు శిక్షించబడును. అయితే సార్ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు నేనే ఉన్నాను సార్. నేనున్నాను, ఒక 2 మర్డర్లు 2 రేపులు చేస్తాను సార్. అంటే వాళ్ళు ఇద్దరు హిందూసే, వాళ్ళు. నేను హిందూనే. అయితే సార్ తర్వాత నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకొని బాప్తిజం పొందుతాను సార్. నేను బాప్తిజం పొంది, అదే మీరు బాప్తిజం ఇస్తారు కదా, మీకు తెలిసి ఉంటుంది కదా సార్. బాప్తిజం పొంది నేను బాప్తిజం తీసుకొని తర్వాత ఇంకే పాపము చేయను సార్. నేను ప్రభు ఎట్లయితే చెప్పాడో ఆ మార్గంలో నడుస్తాను. అప్పుడు నేను పరలోకంకి వెళ్తానా సార్? చెప్పండి సార్. యెహెజ్కేలు గ్రంథంలో సార్, దుష్టుడు మరణమునందుడు చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా సార్, వాడు మనసు మార్చుకోవటమే నాకు సంతోషం అంటాడు. సరే సార్. ఎందుకంటే ఈ దుష్టలోకములో దుష్ట హృదయాలు కలిగి జీవిస్తూ ఉంటాం. ఓకే సార్. దాని పరిష్కారము ప్రభు ప్రేమ తప్ప మరొక మార్గం లేదు మనకు. ఓకే సార్. అంటే ఇప్పుడు నేను దాన్ని బట్టి, మీరు చెప్పిన వచనం బట్టి నేను వెళ్తానని అర్థం కదా సార్? అంటే ప్రభు మార్గం నడిస్తే నీకు పరిశుద్ధత. అదే సార్, నేను ఒకవేళ ముందు తప్పు చేస్తున్నా, తర్వాత ఇంకా నేను బాప్తిజం పొందిన తర్వాత ప్రభు మార్గంలో పొందితే నేను వెళ్తాను కదా సార్. అలాంటి జోలికి వెళ్ళకూడదు. అదే సార్, అది నేను చెప్పిన కూడా అదే సార్. వాక్యం గుండెలో పెట్టుకొని భయభక్తులతో జీవించడం మనకి. ఓకే, డన్ సార్. అది బాగానే ఉంది. నేనైతే పరలోకం వెళ్తాను. నేను మీరు చెప్పిన ప్రకారం జీవిస్తే నేను పరలోకం వెళ్తాను. దేవుడి వాక్య ప్రకారం జీవిస్తే. అదే సార్, మీరు చెప్పిన దేవుడి వాక్యం ప్రకారమే కదా సార్. మేమైతే వెళ్తాము. ఇప్పుడు ఎవరైతే నా చేత మర్డర్ చేయబడ్డారో, ఇద్దరు రేప్ చేసి మర్డర్ చేయబడ్డారు, ఇద్దరు వాళ్ళు హిందూస్ సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? పరలోకంకి వెళ్తారా, లేకుంటే నరకానికి వెళ్తారా? అలాగనేది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఇక్కడ మన ప్రభు ఏం చెప్తున్నాడంటే, బాప్తిజం తీసుకుంటేనే మన బాప్తిజం తీసుకుంటేనే మనకి పరలోకం వస్తుందండి. వాళ్ళు తీసుకోలేదు సార్, వాళ్ళు ఎట్లా వెళ్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగేది నువ్వు సార్. నేను క్షమాపణ అవుతా సార్, నేను పరలోకం వెళ్ళిపోతా సార్. నాకు కరెక్ట్, అది బాగానే ఉంది సార్. నువ్వు ఎవరిని చేసేవాళ్ళు ఆ విధంగా? నేను ఎవరిని చేశాను, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు నేను అడిగేది. వాళ్ళు
వాడికి ఎక్కడికి వెళ్ళేది నీది కాదు సమస్యది. నాది కాదు సార్, నాది కాదు. నేను ఓకే సార్, మామూలుగా నేను అడుగుతున్నాను సార్. అంటే ఇప్పుడు వాళ్ళు క్రీస్తుని నమ్మలేదు. నా ఏమా సార్ సార్ నువ్వు నమ్మలేదు కదా. సార్ నువ్వు ఏ విధంగా ఎవరి దగ్గర తప్పు చేసావో క్షమించాలి. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసింది పాపం, నన్ను క్షమించాలి. నేను క్షమించమని అడుగుతాను. నేను చెప్పేది నా విషయం కాదు సార్. వాళ్ళు పరలోకం వెళ్తారా వెళ్ళరా, అది నా డౌట్. మారు మనసు పొందితేనే వెళ్తారు. వాళ్ళు ఇంకా మారు మనసును పొందలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళరు. ఎవరు ఏ రాజు గాని ఏ భక్తుడు కూడా వెళ్ళరు. ఓకే, అంటే వాళ్ళు అది దావీదు మహారాజు ఉన్నాడు సార్. సార్ దావీదు మహారాజు బాగానే ఉన్నాడు, పాపం చేశాడు. సరే సార్. ఇప్పుడు నాతాన్ని గద్దించడాన్ని దేవునికి లోబడ్డాడు, మారు మనసు పొందాడు. సరే 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 సరే. అప్పటి నుంచి కూడా అతను పాపం చేయకున్నాడు కాబట్టి ఈ మనుషుడు హృదయానుసారుడు కాబట్టి మంచి ముదిమలో దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. సరే సార్, బాగానే ఉంది సార్. నేను ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మన బైబిల్ ప్రకారం ఒక జన్మే కదా సార్. ఒక జన్మే కదా ఆయన. అదే సార్, ఒక జన్మే. ఇక్కడ మన అంటే నేను కొద్దిగా అది చదువున్నాను సార్, అందుకని అడుగుతున్నాను. ఇట్లాగా మీరేం తప్పుగా అనుకోమాకండి. ఎక్కడ మనం ఉండేదా? నేను దేపూరే సార్, దేపూర్ ఆత్మకూరు. సార్ అంటే ఇప్పుడు మామూలు హిందూయిజం ప్రకారం కర్మ సిద్ధాంతం అని ఉంటుంది సార్. మీకు తెలుసా సార్? తెలుసా తెలీదా సార్? అది ఏం తెలియదమ్మా. కర్మ సిద్ధాంతం, కర్మ అంటే పాపం. అది కర్మ అంటే పాపం కదా సార్, పని సార్. అది పని. కర్మ అంటే పని, అంటే మనం ఏ పని అయితే చేసుకుంటావో అదే మన వెంట వస్తుందని సార్. అది నువ్వు పాపం చేసాడు, ఆ పాపం నిన్ను వెంట పడుతుంది. పుణ్యం చేస్తే పుణ్యం నిన్ను వెంట పడుద్ది. పుణ్యకారం చేసి పుణ్యం వెంట పడుతుంది. కర్మ సిద్ధాంతం అంటే ఇక్కడ ఏంటంటే మీరు మోక్షం పొందే వరకు ఎన్ని జన్మలైనా వస్తాయి. అది హిందూ ప్రకారం సార్. చెప్పండి. నువ్వు ఫైనల్ గా మోక్షానికి వెళ్ళాలా. అవును. ఆ మోక్షంకి వెళ్ళేదాకా నువ్వు ఆ మోక్షంకి వెళ్ళేదాకా నువ్వు అర్హత పొందకపోతే నీకు తర్వాత జన్మలు వస్తూనే ఉంటాయి సార్. అంటే నువ్వు ఈ జన్మలో పాపం చేస్తే నెక్స్ట్ జన్మకి అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అట్లా ఉంది సార్. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మనకున్నది ఒక జన్మే కదా సార్. అవునండి. ఒక జన్మ అయితే సార్ ఇక్కడ ఇప్పుడు మన పిల్లవాళ్ళు వీళ్ళు పుడుతున్నారు సార్. ఒకరు ధనికులకి ఎందుకు పుడుతున్నారు, ఒకరు పేదవాళ్ళకి ఎందుకు పుడుతున్నారు, వాళ్ళు కళ్ళు లేకుండా ఒకరికి ఆరోగ్యంగా ఎందుకు పుడుతున్నారు? దేవుడికి అందరు సమానం అయితే అట్లా ఎందుకు పుడుతున్నారు? అలా ఎందుకు పుడుతున్నారు? హిందూయిజం ప్రకారం అయితే వీళ్ళు కర్మ సిద్ధాంతం ఉంది సార్. అది నేను చెప్పేది, అందుకని ముందు అది చెప్పాను సార్. అవును సార్. బైబిల్లో ఒక మాట చెప్తానమ్మా. చెప్పండి సార్, చెప్పండి. కుమ్మరి వాడి ఇంటికి వెళితే సార్ కుమ్మరి వాడు చేస్తాడు కొండలో. రిఫరెన్స్ ఏమైనా ఉందా సార్? రిఫరెన్స్ చూపిస్తామ్మా. సరే చెప్పండి సార్. మీరు చెప్పండి, తర్వాత రిఫరెన్స్ చెప్తే నేను తర్వాత చూసుకుంటాను. నేను చెప్తాను, చెప్పిన తర్వాత రిఫరెన్స్ చూపిస్తా. చెప్పండి. కుమ్మరి వాడి ఇంటి దగ్గరికి వెళ్తాము. వాడు తనకి ఇష్టమైన కొనలు చేసి పెట్టుకుంటుంటాడు. అవును సార్. ఓకే. కొన్నిసార్లు చేతులతో పోయేటప్పుడు కొంచెం ఓటుగా పడతాయి. అవునవునులే సార్. అవి సరిదిద్దుకుంటూ కొన్నిసార్లు సరిదిద్దు పడవాయి. కొనకాడబోతే అన్ని ఒకటిగా ఉండవు ఆడబోతే సార్. కొన్నిసార్లు చేతిలో నుంచి విడిపోతుంటాయి సార్. మళ్ళా ముద్ద చేసి పెడుతుంటాడు సార్. అంటే కొమ్మరవాడికి ఏ విధంగా యుక్తగా చేస్తుంటాడో ఇప్పుడు గుడ్డివాడు పుట్టాడు సార్. అప్పుడు కొంతమంది తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల ఇది పుట్టాడు అన్నారు. తల్లిదండ్రులు పాపం కాదు సార్, తల్లిదండ్రులు పాపం కాదు. బైబిల్ వాక్యమే చెప్తున్నా నేను. చెప్పండి సార్, చెప్పండి. పుట్టుకతో గుడ్డువాడు ఉన్నప్పుడు కొంతమంది యేసు ప్రభువుతో ఏమన్నారంటే సార్, ఒకవేళ తల్లిదండ్రులు పాపం వల్ల ఇతను పుట్టాడేమో అన్నారు సార్. అప్పుడు యేసు ప్రభు వారి మాట విని తల్లిదండ్రులు పాపం వల్ల పుట్టలేదు, అది దేవుడు మహిమ వల్లే వచ్చింది అన్నాడు. సరే సార్. అంటే ఆయన మహిమ కొరకు ఏవైనా చేయగలుగుతాడు ఆయన. అప్పుడు ఆ గుడ్డివాణ్ణి స్వస్థపరిచాడు. సరే సార్, స్వస్థపరిచాడు. ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు కుంటివాడు పుడతాడు. కుంటివాడు కొంచెం రకరకాల పుడుతుందా? ఎవరు కలిగి చేస్తే వచ్చారు? తల్లిదండ్రులు చేస్తే వచ్చారా? డాక్టర్ చెప్పి పెడితే వచ్చారా? మీరు పాపం చేస్తారు. పాపం పక్కన పెట్టినా సార్ ఎవరు కుంటివాడుగా పుట్టడం, గుడ్డివాడుగా పుట్టడం, మరుగుజ్జులుగా పుట్టడం,
రకరకాలుగా పుట్టుకలు ఉన్నాయి కదా జన్మ. ఆ, 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 ఆ. చూస్తావా మనమా? ఆ, ఆ, ఆ. ఊరి పుట్టుకతో నీడు కొంచెం పొట్టివాడుగా పుట్టాడు రా. ఆ, 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 ఆ. జక్కయ్య పొట్టాడు. ఆ, ఆ. ఆయన చేసిన దేవుడే కదా. అవునవునులే సార్. గోలియాతు ఆరుమూల జానుడు, ఆయన ఎత్తు మనిషి. దేవుడిగా చేసిందా? అవునవునులే సార్. ఆయన ఎత్తులు పుట్టోళ్ళు కూడా ఉంటారు, ఇంకా పుట్టోళ్ళు మనకు లాగా ఉంటారు, జక్కయ్య లాంటి వాళ్ళు. సార్. కుంటోళ్ళు గుడ్డోళ్ళు అందరూ పడుతున్నారు. సరే సార్. నోరు ఏదో గానం అంటుల్లా ఇంటికాడు పుట్టోళ్ళు ఎవరు చేస్తే వచ్చారంటే దేవుడు సృష్టి అది. సరే సార్. దేవుడు సృష్టి సార్. ఇప్పుడు దేవుడికి అందరు సమానమైనప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా ఇప్పుడు సార్ సార్ దేవుని సమానం అన్నప్పుడు మన హృదయ తలంపులు బాగుండాలి. తలంపులు అంటే తలంపులు అంటే మన హృదయ తలంపులు చెడ్డవు కాకుండా వదులుకొని. మీరు ఏం చెప్తున్నారంటే సార్, మీరు మీరు వాళ్ళకి ఇంత ముందే జన్మ ఏం లేదు సార్. వాళ్ళకి ఇంకా పిల్లవాళ్ళు కదా సార్, వాళ్ళు అప్పుడే ఫస్ట్ జన్మ తీసుకుంటున్నారు. అంతేగాని నైనా మరొక జన్మ ఎందుకుంటది నాయన సార్? అదే సార్, వాళ్ళు ఫస్ట్ జన్మ తీసుకుంటున్నప్పుడు ఈక్వాలిటీ ఉండాలి కదా సార్. దేవుడు అయినప్పుడు ఈక్వాలిటీ ఉండాలి కదా. వాడికి ఎందుకు ఈక్వాలిటీ ఇవ్వలేదు? ఈక్వాలిటీ ఉన్నప్పుడు మన చేతికి ఎన్ని వేలు ఉన్నాయి చూడమ్మా సార్. సార్ మీకు చేతికి ఎన్ని వేలు ఉన్నాయి? ఒకటిగా ఉన్నాయా? సార్ చేతికి అది వేరు సార్. ఇప్పుడు నేను సృష్టికర్త యొక్క నమూనాను, సృష్టికర్త పద్ధతును, ఆయన ఆలోచనను, ఆయన క్రియలు ఎప్పుడు మార్చలేడు. సరే సార్. మనం ఆయనకి లోబడి ఆయన మహిమ చూడాల. ఎవరు కుట్టోళ్ళైనా పొట్టోళ్ళుగా వాళ్ళకి సువార్త చేయాలి, మంచి మాటలు చెప్పాలి. వారి హృదయము ఆయనకి ముఖ్యం. సామెత గ్రంథములు ఏముందంటే, నా కుమారుడా మంచినో దయనో నీ మెడకు ధరించుకో కంఠభూషణంగా. సార్ నేను అడిగిన అంటే సార్, నేను అడిగిన క్వశ్చన్ తప్ప మీరు అన్నిటికీ చెప్తున్నారు సార్. నాకు అసలు అర్థమే కావట్లేదు సార్. అర్థం కావట్లేదు అయినా సార్. మీరు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకుండా వేరే ఏదో చెప్తున్నారు సార్. నేను అడిగిన క్వశ్చన్ ఈక్వాలిటీ ఎందుకు లేదని అడుగుతున్నారు సార్. సార్ ఇప్పుడు నేను హిందూయిజం ప్రకారం వాళ్ళకి అనేది ఉంది సార్. నీ కుటుంబ వ్యవస్థ నీ దగ్గర ఉంటది. అవును సార్. అవును సార్. ఇష్టానుసారంగా నువ్వు చేస్తావు, ఏదో వాళ్ళు చేయరు కదా. అవును సార్. కానీ దేవుడు ఇష్టం కాబట్టి ఆయన చేస్తున్నాడు, మనం ఏం చేస్తాం? ఓకే, ఆయన ఇష్టం. ఇంకా అది ఈక్వాలిటీ అయినా అన్ఈక్వాలిటీ అయినా ఆయన ఇష్టం. అది ఇష్టం అంతే. మనము నోరు మూసుకొని గమ్ముగా ఉండాలి ఎదుట మనం. అంతే సార్. ఓకే, డన్ సార్. అయితే ఇంకోటి ఏంటంటే సార్, మీరు చెప్పింది బాగానే ఉంది. ఆయన ఇష్టం అని చెప్పారు. దేవుడు ఇష్టం, ఆయన ఇష్టం, ఎట్లయినా చేసుకుంటాడు, ఆయన ఇష్టం అని చెప్పారు. బాగుంది సార్, అది కరెక్ట్ ఆన్సరు. ఇంకోటి ఏంటంటే సార్, మీరు లోతు ఉన్నారు సార్. లోతు గారు ఉన్నారు ఆదికాండంలో. లోతు గారు ఉన్నారు. ఆయనే కనాన్ దేశం ఉంది కదా సార్. ఆయన కనాన్ దేశంలోనే లోతు గారు అబ్రహాం యొక్క మేనల్లుడు సార్. అవును కదా సార్? మేనల్లుడేం కాదు నాయన, సహోదరుడు కొడుకు. సరే, ఓకే సార్. సహోదరుడు కొడుకు. ఆయన ఈ అబ్రహాం గారు వేడుకుంటారు, ఎవరో ఆయన ఉన్నాడు అని చెప్తే దేవదూతలు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని మీరు వెళ్ళిపోండి, ఇక్కడంతా పాపం పెరిగిపోయింది, అంత సెక్స్ అంతా పెరిగిపోయింది అని చెప్పి ఆ నగరాన్ని నాశనం చేయాలనుకుంటారు సార్. అవును కదా సార్? ఏ నగరాలయ్యా? కనాన్ నగరం సార్. కనాన్ నగరాలు ఎట్ట అవుతాయ్యా? కొంచెం దూరం అయ్యా. సొదొమ గుమ్మరాలు అంటారు. సరే సొదొమ గుమ్మరాలు. బైబిల్ బాగా చదువుకున్నానా? సరే సార్. సరే, సొదొమ అదే సార్. ఆ నగరాలు నాశనం చేయాలనుకుంటారు. గుమ్మర్ర. ఓకే, ఆ రెండు నగరాలు నాశనం చేయాలనుకుంటారు. వాళ్ళ కుటుంబం మట్టుకు దేవుడు వాళ్ళ మీద కృప చూపి వాళ్ళని మీరు వెళ్ళిపోండి అని చెప్తారు ముందే. అయితే వాళ్ళని వెనక్కి తిరిగి చూడమాకండి అని చెప్తే వాళ్ళ భార్య వచ్చి వెనక్కి తిరిగి చూడటం వల్ల ఉప్పు సమంగా మారిపోతుంది కదా సార్. మారిపోయింది. అంతవరకు బాగానే ఉంది సార్. తర్వాత వాళ్ళు ఒక కొండ గృహంలోనక అక్కడికి వెళ్ళి ఉంటారు సార్. అవునవును. ఇప్పుడు దేవుడికి అన్ని సర్వజ్ఞుడు అంతా తెలుసు కదా సార్. ముందు ఏం జరుగుతుంది, వెనకేం జరిగింది అన్ని తెలుసు కదా. ఇక్కడ వీళ్ళు సెక్స్ పాపం చేస్తున్నారు అని చెప్పి సెక్స్ రకమైన పాపాలు చేస్తున్నప్పుడు ఈ నగరాన్ని కాల్ చేశారు సార్. అయితే వాళ్ళు వెళ్ళి అక్కడికి మళ్ళీ అదే చేస్తారు కదా సార్. దేవుడు సర్వజ్ఞుడు అయినప్పుడు వాళ్ళు ఇలా చేస్తారని తెలిసినప్పుడు వాళ్ళు కూడా కాల్ చేయాలి కదా సార్.
లేకుంటే అందరిని వదిలేయాలి, కానీ వాళ్ళని వీళ్ళని కాల్చి వాళ్ళని కాల్చకుండా ఎందుకు సార్? మళ్ళీ ఇంకో పదం కూడా ఉంది సార్, లోతు నీతిపరుడు అని చెప్పి వాక్యం కూడా ఉంటుంది. అవును, నీతిపరుడే. ఆ నీతిపరుడు అంటే ఇప్పుడు ఒక తండ్రి కూతురుతో సెక్స్లు చేసినప్పుడు వాళ్ళు ఆయన ఎట్లా నీతిపరుడు అవుతాడు సార్? సరే, నువ్వు బైబిల్ బాగా చదివేవు అసలు? ఎవరిని చెప్పినా ఎవరి మాటలు వినేట్టు బోధిస్తున్నావా? లేదు లేదు సార్, లేదు సార్, నేను నువ్వు వాక్యం చదివితే సార్ దానికి తెలుసు, నీకు అర్థం అవుతుంది. సార్ చెప్పండి, మీరు చెప్పండి నాయన తమ్ముడు, సార్. నువ్వు వాక్యం బాగా చదవాలి నాన్న. చెప్తా నీకు డౌట్ తీరుస్తా. చెప్పండి సార్. నీకు ఆలోచనలు ఎక్కువ వచ్చినా ఆలోచన తీర్చుకోవడానికి ఇది నిజమా సత్యమా అబద్ధమని మనం కూడా బాగా రెఫర్ చేయాలి బైబిల్ని. అవునులే సార్. ఎవరో చెప్పిన మాట పొందుకొని ఇప్పుడు ఈ రోజు యూట్యూబ్ లో చాలా భయంకరంగా వస్తున్నాయి. ఆ మాటలు, ఆ పురుగుల మాటలు, ఈ పురుగు మాటలు తీసుకొని ఏదేదో వాగేస్తుంటాం ఏంటా సార్. నేనేం వాగలేదు సార్. ఏమో చెప్పండి సార్, చెప్పండి. ఎప్పుడైతే నువ్వు వింటావో నీకు ఆలోచన మంచిగా వస్తుంది. అనాలోచన కూడా మాట్లాడకూడదు కదా మనం. అవునవునులే సార్, మీరు చెప్పండి సార్. అనాలోచన దురుస్తుగా రాకూడదు కదా, కొంచెం మౌనంగా, కొంచెం దీనంగా గాడు ఉండాలి దేవుని దృష్టికి మనం. సరే సార్, చెప్పండి. ఆయన నీతిపరుడే. ఎలాగంటావా? చెప్పండి సార్. దేవునికి లోబడ్డాడు. రెండవది, భార్య బిడ్డను తోడుకొని వెళ్తున్నాడు పర్వతం మీదకి. అవును సార్. వెనక తిరగు చూడన్నప్పుడు చూడాల, అతను చూడలా, తన బిడ్డలు చూడలా. అవును సార్. వెనక తిరిగింది భార్య. అవును, కరెక్టే. స్తంభం అయిపోయింది. అవును సార్. నీతిపరుడే కదా. ఒక గుహలో వెళ్ళిన తర్వాత ఏదో అతను తాగి తన బిడ్డల మీదకి వెళ్ళాలి. ఆయన నాకు తెలుసు సార్, అతను ముట్టుగా అతను వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, చెడు ఆలోచన. ఒంటరిగా ఉన్నప్పుడు సైతానుడు గమ్ముకొండడు. అవ్వ ఆదాములు చేసినప్పుడు కూడా అవ్వే మోసములో పడింది. సాతాను మాటకు లోబడి ఆదామును కూడా పాపంలో దించింది ఆమె. ఏమన్నా ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవునితో ఉండాలి సార్. ఒంటరిగా ఉన్నప్పుడు బైబిల్ వాక్యం చదువుకోవాలా. సరే సార్. ఇలాగా వాళ్ళకి భక్తి ఉంది, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకెవరు లేరు వాళ్ళకి. తండ్రికి మద్యం బాగా ఫుల్గా తాగిచ్చారు. అవును సార్. అవును. అప్పుడు పెద్దది పోయి పండుకుంది. అవును. ఎప్పుడు పండుకుందో ఎప్పుడు లేచిందో ఆ లోతుకి తెలియదు. అవును సార్. అయినా ఆ చెడు మార్గం చెల్లెలు కూడా నేర్పించింది. అంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికని చూపుతుంది. అమ్మ చెల్లి, నేను ఎట్ట చేశాను, నువ్వు ఎట్టే చేయి అన్నది. అతను మొత్తులో పడేసిందారు. మళ్ళా రెండవ పోయి ఎప్పుడు పనుకుందో ఎప్పుడు లేచిందో తెలియదు. లోతుకి. అవునవునవునవును. అంటే మనం న్యాయంగా పోవద్దమ్మా. పోవాలా. దేవుడు న్యాయాధిపతి నాయన. సరే సార్. ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో లోతుకు తెలియదు నాయన. లోతుకు తెలియనప్పుడు నీతిమంతుడే కాదా సార్? ఇప్పుడు తెలియదంటే సార్, ఇప్పుడు మామూలుగా అక్కడ వరకు అయిపోతుంది సార్. సార్ అక్కడ అయిపోతుంది. తర్వాత అయినా వాళ్ళిద్దరు అయిపోయింది కదా సార్. తర్వాత వాళ్ళు అది అయితే మనకి స్టమక్ అనేది వస్తుంది కదా సార్. అప్పుడు అయినా ఆయన స్టమక్ అనేది వస్తుంది, మీరు ఎట్లా చేశారు, ఏం చేశారు అనేది అదేమేమో వివరం ఉండదు సార్ మనకి. అట్లా మనకి దేవుడు సార్, ఒక నిమిషం సార్. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తారని తెలిసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మనకి ఏదైనా మనం పని చేస్తున్నాం అంటే మన వేరే వాళ్ళకి మనకి ఆదర్శంగా ఉండాలి సార్. సార్ ఒక్క నిమిషం సార్, మన అదే దైవత్వం కదా సార్, మన ఆదర్శంగా ఉండాలా. ఇప్పుడు ఒకవేళ నాదేంటంటే సార్, నా ఒక్కటి ఏంటంటే సార్, ఒకవేళ వాళ్ళ భార్యని ఉప్పు స్తంభంగా దేవుడు తెలుసు, అది అట్లా జరగద్దని దేవుడు తెలుసు కదా సార్, ఆయనకి అన్నీ తెలుసు కదా. అంతే తెలుసు కదా. ఒకవేళ వీళ్ళిద్దరిని చంపేసి వాళ్ళ భార్య నుండి ఇచ్చినా అది జరుగుండేది కాదు. అవును కదా సార్. ఇప్పుడు వాళ్ళ భార్య నుండి ఇచ్చినా అది ఖచ్చితంగా జరుగుండేది కాదు అట్లాగా. మనం అనుకుంటాం కానీ ఆయన ప్లాన్ కదా
సార్ ఆయన ప్లాన్ అంటే ఇప్పుడు అదేంటి సార్ అది తిరుగు చూడకూడదు అన్నప్పుడు ఎందుకు తిరగాల? సార్ తిరుగు చూడకూడదు అన్నాడు ఆయన. తిరిగి చూడకూడదు అన్నారు సార్. అది ఇప్పుడు సరే సార్, ఇంకొకటి ఉంది సార్, ఇక్కడ యూదా వంశం నుంచే కదా సార్ యేసు ప్రభు వచ్చింది. ఒకటి ఉంది నాయన, నీకు పెళ్ళాన్ని ఇస్తున్నాను సార్, ఆ పెళ్ళంతోనే బతుకురా అమ్మా, నీకు ఒక ముగ్గురిని ఇస్తున్నారు, ఆ భర్తకు సంసారం చేయమ్మా అని దేవుడికి ఆజ్ఞ. ఈ రోజు ఏమైపోతుంది, పిల్లలు మంచి దొరికిన మొగుళ్ళు మంచి వాళ్ళు దొరికిన జారిపోతున్నారు. అవును, కరెక్ట్. అది అది దేవుడు ఆజ్ఞనే కదా, జారకూడదు, మీ కుటుంబంలో బాగుండాలని కదా పెట్టింది కుటుంబాన్ని దేవుడు. అవును, కరెక్టే సార్, కరెక్టే. తిరుగు చూడకూడదు సార్. ఇప్పుడు ఏంటంటే సార్, మనకి ఇప్పుడు దేవుడు కనపడటం లేదు సార్. ఇప్పుడు ఈ కాలంలో మనకి దేవుడు, అప్పుడు అందరికి దేవుడు కనపడేవాడు, దేవదూతలు కనపడేవాళ్ళు. ఇప్పుడు కనపడలేదు అంటే ఆయన ఆత్మస్వరూపిగా తిరుగుతుంటాడు. అప్పుడు మనకి ఆత్మస్వరూపే సార్, నేను కాదంటలేదు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి కనపడేవాళ్ళు సార్, మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఆయన వాళ్ళు మొత్తం మంది సెక్స్ చేశారు సార్. కానీ అక్కడ నుంచి ఇద్దరు మూల పురుషులు వచ్చారు కదా సార్, మోయాబీలు, అమ్మోనీలు అని, వాళ్ళ నుంచి యేసు ప్రభు వచ్చాడు. అట్లాంటి దగ్గర నుంచి యేసు ప్రభు రావడం ఏంటి సార్? సార్ చెప్పండి. ఇప్పుడు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాం కదా సార్, ఆర్గ్యుమెంట్స్ లో మనకి ఫలితం ఏం కావాలి చెప్పు? సత్యం ఏముంది? దేవుడే కదా సత్యం. ఆ దేవుడి సత్యం, ఆ వాక్యాన్ని మనం నమ్మినప్పుడు ఆ సత్యం మన స్వతంత్రంగా చేస్తుంది సార్. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఏదన్నా మీరు నమ్మాలి, మీరు ప్రశ్నించకూడదు అనేది చెప్తున్నారు సార్. అయినా ప్రశ్న నీకు పుడతాయినైనా సార్, జవాబు కూడా దేవుడే ఇస్తున్నాడు సార్. అక్కడ అసలు జవాబు లేదు సార్, మీరు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు కదా. జవాబు లేనప్పుడు దేవుని వెతుకు. ప్రభువా, నీ మోకాళ్ళ మీద పడుతున్నానయ్యా, నాకు జవాబు ఇవ్వండి అడుగు, దేవుడు ఇస్తాడు, నేను దర్శిస్తాడు దేవుడు. సరే సార్, అయితే స్వభావిక ఆలోచనలు పుడతాయి బాబు, నువ్వు పడతాయి. ఒకవేళ నువ్వు ఎంతమంది అడిగినా కూడా ఆన్సర్ దొరకపోవచ్చు. కానీ సార్ ఇంకా నేను అడగటం లేదు. సరే సార్.